ఈరోజు మీ నాన్నగారు ఉంటుంటే చాలా సంతోషించుండేవారు రిషి. హీ వుడ్ హావ్ బీన్ ద ప్రౌడెస్ట్ ఫాదర్ ఎవర్. అవును సార్, ఇదంతా చూడటానికి ఆయన లేరు. ఐ జస్ట్ మిస్ హిమ్ టుడే. ఊరుకో కాక, ఆయన అనుకున్నానికన్నా ఎక్కువనే సాయించను. నువ్వు ఈ రోజు డల్ ఉండొద్దు. గెలిచినావు కాక నువ్వు. కాక ఓ సెల్ఫీ ఇస్తావా? నువ్వు నా ఫ్రెండ్ అంటే ఒక్క పొరుగు నమ్మతలేదు దా కాక. అసలు ఈ సెల్ఫీతో దునియా మొత్తం దున్నేస్తా. స్మైల్ కాక ప్లీజ్. ఒకే దగ్గర పూజ ఎలా ఉంది సార్? పూజ యా షీఈస్ డూయింగ్ గుడ్. హైదరాబాద్ లో టాప్ గేమింగ్ కంపెనీలో షీఈస్ ద టీమ్ లీడర్. మాతో వస్తావా అని అడిగాను. నీకు తెలుసుగా రిషి, ఆన్సర్ ఏమై ఉంటుందో. అవును రిషి, అసలు రవి ఏమైపోయాడు? ఇట్ వాజ్ అ బ్యాడ్ పార్టిషన్ కదరా, అనుకుంటాడు. ఆ తర్వాత వాడు నాతో ఎప్పుడు మాట్లాడలేదు, నేను వాడితో ఎప్పుడు మాట్లాడలేదు. రవి గురించి ఫస్ట్ టైం నువ్వు చెప్తుంటేనే విన్నాను రిషి. వీళ్ళందరి కాంటాక్ట్స్ నాకు ఇచ్చింది ప్రొఫెసర్ గారే, బట్ రవి గురించి మాత్రం నాకెప్పుడు చెప్పలేదు. సార్, మా అందరిలో రిషికి బెస్ట్ ఫ్రెండ్ రవి కదా సార్. అలాంటిది రవి గురించి చెప్పకపోవడం ఏంటి? అంటే రవి నాతో కాంటాక్ట్ లో లేడు, అందుకని మిస్ అయ్యానేమో. అవును, నువ్వు ఉండేది ఎక్కడన్నావు? వర్జీనియా సార్. విల్ మీట్ దట్. ఐ విల్ మీట్ యూ. రిషి, 18th సెంచరీ వైన్ అయ్యా. ఇలాంటి వైన్ తాగాలంటే చాలా అదృష్టం ఉండాలని మా ఫ్రెండ్ అంటుండేవాడు. ఇవాళ నీ వల్ల కలిగింది. రవికి ఏమైంది సార్? రవికి ఏమైంది? రవికేం కాలేదు, ఏం కాలేదు. సార్ రవికి ఏమైంది? ఇప్పుడు వాడి గురించి ఎందుకు రిషి? సార్ రవికి ఏమైంది? రవి గాట్ రస్టిగేటెడ్ రిషి. ఏంటి సార్? ఇన్స్టిట్యూట్లోని లాస్ట్ డే. రవి కెరియర్ కూడా అదే లాస్ట్ డే రిషి. వాడిని అదే రోజు ఇన్స్టిట్యూట్ నుంచి తీసేశారు. ఎందుకు సార్? ఎగ్జామ్ పేపర్ దొంగతనం చేసేవని నీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు నువ్వు చేయలేదు కాబట్టి బయటపడ్డావని అనుకున్నావు. కానీ ఆ రోజు రవి వల్లే బయటపడ్డావని ఆ తర్వాతే తెలిసింది నాకు. ఆ పేపర్ దొంగతనం చేసింది తనేనని రవి వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోయాడు. వాడెందుకు సార్ అలా చేశాడు? అదే నేను వాడిని అడిగాను రిషి. సార్, వాడు రిషి సార్. వాడిని ఆపేయాలని చూస్తున్నారు. వాడు ఆకూడదు సార్. వాడు ఆగిపోతే ఇక్కడ దేనికి అర్థం ఉండదు సార్. నాదేముంది సార్, గుంపులో గోవిందంగాడిని, అందరిలో ఒకడిని. కానీ రిషి ఒక్కడే సార్. తను వేరే. వాడెక్కడో ఉండాలి, ఉంటాడు కూడా. నువ్వు రవిని ఎంతగా ఇన్స్పైర్ చేసావో నాకు అప్పుడు అర్థమైంది రిషి. వాడి దృష్టిలో నువ్వు ఒక సూపర్ మ్యాన్. నీ వరకు వచ్చేసరికి వాడి కెరీర్ని కూడా లెక్క చేయలేదు. కానీ వాడి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ నాన్న మాత్రం వాడిలా ఆలోచించలేకపోయాడు. రవి రెస్టికేట్ అయిన విషయం తెలియగానే ఆయన సూసైడ్ చేసుకున్నాడు. నిన్ను వాడు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకుని ఉండరు రిషి. ఒకడు హెల్ప్ తీసుకోవడం నీకు ఇష్టం లేదని వాడికి తెలుసు. అందుకే ఈ విషయం నీకెప్పటికీ తెలియకూడదని నా చేత ఒట్టించుకున్నాడు. వాడు ఇదంతా చేసింది నీ గెలుపు కోసమే రిషి. ఈరోజు నువ్వు గెలిచావు. వాడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశావు. సక్సెస్ కే ఒక డెఫినేషన్ లా మారిపోయావు. You did it. You did it, రిషి. నాకు మాత్రం అలా అనిపించట్లేదు సార్. రిషి, తిన్నావా? నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా?
ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా? అడిగే ఏ ప్రశ్న నా దగ్గర ఓ జవాబు లేదు. సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా? పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా? నిన్ను గెలిపించిన ఓ జీవితంలో గెలవడం అంటే వెనుకే సంపాదించడమేనా? నవ్వేనా? నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? ఓ ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? ఏమైందిరా రిషి? కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు నూనెలా లేవు. ఏమైందిరా? నేను గెలిచానమ్మా. అదేంట్రా, ఇదేగా నువ్వు కోరుకున్నది. దీనికోసమే కదా కష్టపడ్డావు. నువ్వు అనుకున్నది సాధించావు కదరా. ఇన్ని రోజులు నేను అదే అనుకున్నానమ్మా. రవి నా ఫ్రెండ్ అమ్మాడు. వాళ్ళ లైఫ్ నాకు ఇచ్చాడు. ఈరోజు వాడు ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదమ్మా. నేను మాత్రం ఇదిగో ఇలా ఇక్కడ ఉన్నాను. నేనే తన ప్రపంచం అనుకున్న పూజని జస్ట్ అలా వదిలేసి వచ్చాను. బతికొండగా నాతో కూడా కనెక్ట్ అవ్వలేపాను కదమ్మా. ఏంటమ్మా నేను గెలిచింది? ఏంటి నేను సాధించింది? రిషి, ఇప్పటి వరకు నీకేమనిపించిందో అది చేసావు. ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెయ్యి. ఇప్పుడు నువ్వు గెలుస్తావురా. ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ అయిన ఆరిజిన్ కి సీఈఓగా నియమితులైన తర్వాత రిషి కుమార్ మొదటిసారిగా ఇండియాకి వస్తున్నారు. The reason behind his sudden visit is still unknown. రిషి కుమార్ తెలుగు రాష్ట్రాల్లో 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాడు. అదేంటన్నా అలా చెప్పావు? తెలిసి చెప్తే న్యూస్, తెలిసి తెలియక చెప్తే బ్రేకింగ్ న్యూస్. 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వచ్చాడని చెప్తాం. ఒకవేళ పెట్టాడనుకో ముందుగా మనమే చెప్పామని చెప్తాం. పెట్టలేదనుకో ఎందుకు పెట్టలేదని మనమే అతని మీద ఒక ఆర్టికల్ వేస్తాం. మనల్ని అడిగేవాడు ఎవడరా? వీఆర్ సిన్సియర్ ఇక్కడ. పూజ, పూజ, ఎక్కడున్నావే? నీ ఎక్స్ లవర్ ఇండియాకి వస్తున్నాడు. ఇలాంటి చెత్త న్యూస్ చూడకు, చూసినా నాకు చెప్పకు. కన్నా అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. దిస్ ఇస్ రామకృష్ణ. హిల్ బి అసిస్టెంట్ ప్రొఫెసర్. సార్, సడన్ గా ఇండియాకి రావడానికి కారణం ఏంటి సార్? మీరు 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి కదా ఇండియా వచ్చారు. ప్లీజ్ Please. చెప్పండి సార్. ఇది నా పర్సనల్ ట్రిప్ మాత్రమే. దిస్ నథింగ్ అఫీషియల్ అబౌట్ ఇట్. సార్, మీ మీటింగ్స్ అన్నిటి కోసం పార్క్ ఐతులో ప్రెసిడెన్షియల్ సూట్ బుక్ చేశాం సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి. నీకు పిన్ పంపించాను చూడు. సార్ ఇదేదో రాంగ్ పిన్ పంపించినట్టున్నారు సార్. గోదావరి జిల్లా రామవరం ఉంటుంది. అక్కడికే వెళ్ళాలి. ఓకే సార్. సార్, మీరు అడిగిన రవి ఆ టెంట్లో ఉన్నాడంట.
రవి రే రిషి తీసుకో. నీకేమి ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. నా కోసం నువ్వు రావటం ఏంటి? సారీ రా రవి, సారీయా? దేనికి? మర్చిపోయాను నిన్ను. మర్చిపోవటం ఏంట్రా? నువ్వెవరు? సిఇఓ రిషి కుమార్. ఎన్ని పనులుంటాయి నీకు? అందులో నేనెందుకు గుర్తుండాలి? చూడు ఎలాగున్నావో. గెలవటం అంటే ఇదిరా. నువ్వు ఓడిపోయావు కదరా. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే కదరా. వెళ్దాం పద. ఎక్కడికి? నువ్వు అనేవాడు కదరా బిల్డింగ్ల మధ్యన ఫోటో దిగుదామని. వెళ్ళి ఇద్దరం దిగుదాం పద. అవన్నీ ఒకప్పుడు రా రిషి, ఇప్పుడు కాదు. మా నాన్నకి ఈ ఊరంటే పిచ్చిరా. నాకంటూ ఆయన జ్ఞాపకాలు ఏమన్నా మిగిలాయంటే అవి ఈ ఊరు, ఈ ఇల్లు. ఇక్కడి నుంచి నేను వచ్చేస్తే ఇక నా లైఫ్లోనే మా నాన్న మిగలడు. అలాంటిది ఈ ఊరు, ఇల్లు ఏమీ మిగలమంటున్నారా? మీ ఊరికి ఏమైంది? పక్కనే ఉన్న సముద్రంలో ఏదో గ్యాస్ దొరికిందంట. ఆ గ్యాస్ పైప్ వేయడానికి దారిలో వచ్చిన ఊర్లన్నీ దున్నేస్తారంట. అందులో మా ఊరు కూడా ఒకటి. దానికి మీ ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఒప్పేసుకున్నారా? కొందరు చేతగా ఒప్పుకున్నారు, కొందరు భయపడి ఒప్పుకున్నారు, ఇంకొందరు డబ్బులు కమ్ముడిపోయారు. కానీ నేను మాత్రం ఒప్పుకోలేదురా. దారిలో ఉన్న ఊర్లన్నీ ఇలాగే కొట్టుకుంటూ వస్తున్నారు. ఇంకొక 4 నెలల్లో మా ఊరు కూడా ఇలాగే కొట్టేస్తారంట. వీళ్ళంతా రైతులే. ఊరిని, సొంత ఇళ్లను వదులుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికెళ్లాలో తెలియదు, ఎలా బతకాలో తెలియదు. ఆ పిల్లని చూడు, మా ఊరు ఇది అని చెప్పుకోవడానికి ఐడెంటిటీ కూడా ఉండదు. ఒకప్పుడు 3 పంటలు పండే భూమి రైతు. చూడు ఎలా చేశారు. 3 ఏళ్ల క్రితం ఈ భూములు లాక్కుంటాను భయపెట్టారు. ఆ తర్వాత పండిన పంటలు కొనకుండా చేశారు. ఆ పంటలకు బ్యాంక్ లోన్లు ఇవ్వకుండా ఆపేశారు. రైతులందరినీ చేతకాలమాలు చేసి వాళ్ళకి భూమి మీద ఆశే చంపేశారు. ఆ బస్టాప్ లో ఉన్న ముసలిదాన్ని చూడరా. తన కొడుకు కూడా ఎంతో మంది రైతుల్లాగా వ్యవసాయం మీద ఆశ చచ్చిపోయి కూలి పని చేసుకోవడానికి సిటీకి వెళ్ళిపోయాడు. రోజు ఇక్కడికి వచ్చి కూర్చుని వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాడు రాడు, దీని ఆశ కూడా చావదు. రే రిషి, నువ్వు అనేవాడు కదరా నాకంటూ బలం ఉంటే నీకంటూ బలం ఉంటుందని. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఈ ఊరే నా బలం. చావనైనా చస్తాను కానీ ఈ ఊరిని మాత్రం ఎవరిని తాకనివ్వను. నన్ను చూడటానికి ఇక్కడ దాకొచ్చావు, నాకు చాలరా. నేను నీతో రాలేను, నువ్వు వెళ్ళు. నేను ఇక్కడ దాకొచ్చింది నిన్ను తీసుకెళ్ళటానికి. వెళ్ళటం అంటూ జరిగితే నీకు కావాల్సింది ఇచ్చే వెళ్తాను. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు రిషి. రిషికి అంత ఈజీ కాదు. కానీ సిఇఓ రిషి కుమార్ అని ఒకడున్నాడు.